పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. మీ ఇంటికి వచ్చిన మొట్టమొదటిసారి గేదెకి ఎప్పుడైనా సరే ఈ విధంగా చేశారా? చూడండి, ఇంటికి మొట్టమొదటిసారిగా గేదె వచ్చిందని ఎంతో ఆనందంగా ఎర్రనెలెత్తి తీస్తున్నారు. ఒక ఊరికి ఒక ఆచారం, ఒక్కో పద్ధతి ఉంటుంది. వారి పద్ధతులను, వాళ్ళ ఆచారాలని మనం అయితే గౌరవించాలి. ఈ గేదెని తీసుకోవడం జరిగిందండి. గేదెని ఎత్తి చూపిస్తాను చూడండి. ఈ గేదెని చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఇప్పుడు డెలివరీతే 3 అవుతుంది. వీళ్ళేంటంటే ఈ గేదె కోసం రాలేదండి, వేరే నాటు గేదె కోసం వచ్చారు ఈరోజు మా దగ్గరికి. నాటు గేదె అయితే డెలివరీ అయింది. డెలివరీ అయినటువంటి గేదె కావాలని చెప్పారు. అయితే మేము వాళ్ళని అడిగి చెప్తామమ్మా అని చెప్పాను. వాళ్ళు రైతు మాకు వచ్చేసి ఉదయం 2:30 సాయంత్రం 2 ఇస్తుందయ్యా, గేదె అయితే డెలివరీ అయింది, 3 అవుతుంది గేదె అని చెప్పారు. సరేనండి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత పాలు కూడా చెక్ చేసుకున్నారు వీళ్ళు. పాలు చెక్ చేసుకున్న తర్వాత పక్కన ఈ గేదె ఉంటే చూపించడం జరిగింది. ఈ గేదెని చూపించిన తర్వాత ఆ గేదె మాకొద్దు, నాటు గేదె డెలివరీ అయినటువంటి గేదె మాకొద్దు, కొంచెం లేట్ అయినా సరే 10-15 రోజులు లేట్ అయినా సరే మాకు ఇదే తీసుకుంటాం, డెలివరీ టైం లేట్ అయినా సరే మేము ఇదే తీసుకుంటామని చెప్పేసి రైతు ఈ గేదెని తీసుకోవడం జరిగింది. ఇది ఎంతకు తీసుకున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి గేదె వచ్చేసి 3 ఇట్లా డెలివరీ కావడానికి రెడీగా ఉంది. డెలివరీ కావడానికి ఇంకా 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. క్వాలిటీ చూసుకున్నారు ఆల్రెడీ. ఈ రైతు వచ్చేసి తన రైతు ఒక సూటి గేదెకు ఈయన్ని గేదె కోసం వచ్చారు. ఆ గేదె అంతగా నచ్చకపోవడంతో మేము ఈ గేదెను పట్టించాం. ఈ గేదె వచ్చేసి ఇస్తుంది. ఏమన్నా ఎంత చెప్పారు ధర? దానికి ముందు 74,000 చెప్పారు. మీరు ఎంతగా అడిగారు? 60 అడిగారు. మధ్యలో నేను వచ్చేసి 64,500 ఫైనల్ చేశాము. గేదెకి చూసుకున్నారు, గేదె నచ్చిందని చెప్పడంతో తీసుకోవడం జరిగింది. ఈ గేదె గురించి పూర్తి వివరాలు లాస్ట్ వరకు చూడండి. గేదె మాత్రం చాలా బాగుందని వీళ్ళకి నచ్చి తీసుకున్నారు. ఏ ఊరన్నా మీరు? విద్యానగర్, కడప జిల్లా విద్యానగర్ నుంచి వచ్చి తీసుకోవడం జరిగింది. తెలిసిన వాళ్ళే కాబట్టి ఇతను కూడా చెప్పేసి మేము రేటు తగ్గించి మాట్లాడి చెప్పాం. ఇతను మనకి ఇచ్చిన గ్యారెంటీలు ఏంటో మనం అడుగుదాం. ఏం గ్యారెంటీ ఇచ్చామన్నారు? 4 రూములు పాలు తీసుకోండి, పాలు రాకపోతే మేము రిటర్న్ దొరుకుంటాం, మాది గ్యారెంటీ. ఇంకొకటి మేయ్య అంటే గుడ్ల మాది ఏదైనా వచ్చితే మాది గ్యారెంటీ అని చెప్పారు. దానికి వీళ్ళు సమ్మతించారు. అటువంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మేము రిటర్న్ దొరుకుంటామని మనకు చెప్పడం జరిగింది. గేదైతే అంత పెద్ద గొప్పదని చెప్పలేం, పెద్ద చిన్నదని చెప్పలేం, మీడియంగా ఉంది. నచ్చింది. పాలైతే 4 ఇస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. గేదె మాత్రం చాలా బాగుంది. మరిన్ని గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి. మంచి మంచి గేదెలతో మేము ముందుకు వస్తాం. చూశారు కదా, గేదెని చూసుకోవచ్చు. గేదె డెలివరీ కావడానికి ఇంకా 10 నుంచి 10 రోజులు టైం పడుతుందండి. పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డెలివరీ టైం ఇంకా ఉంది కాబట్టి. రైతు మనకు చెప్పిన విషయం ఏంటంటే రోజుకు 8 లీటర్ల వరకు పాలు గ్యారెంటీగా ఇస్తుందయ్యా, ఇది ఉదయం 4 సాయంత్రం 4 పక్కాగా ఇస్తుంది, ఇబ్బంది ఏం లేదు, దాంట్లో డౌట్ పడాల్సిన పని లేదని చెప్పారు. ఈ రైతు ఏంటంటే ఆల్రెడీ ఒకసారి మోసపోయారు పాపము. దాని చేత మాకు డెలివరీ అయినటువంటి గేదె అయితే బాగుంటుందని చెప్పారు. మీరేం భయపడకండి, నేనైతే మంచి గేదెని ఇప్పిస్తానని చెప్పేసి వారితోనే మేము గుడ్ల మాయకి కానీ అలాగే పొదుగు వాపు వచ్చినా సరే, పొదుగులో ఏదైనా 4 రొమ్ములకు 1 రొమ్ముకు పాలు రాకపోయినా సరే మేము రిటర్న్ తోలుకుంటామని వారి వాగ్దానం తీసుకున్న తర్వాతనే, వారి చేత చెప్పించిన తర్వాతనే మేమైతే గేదెని తీసుకోవడం జరిగింది. మనకైతే దీన్ని స్టార్టింగ్ అయితే 74,000 చెప్పారు. మాకు తెలిసిన వాళ్ళు అన్న చాలా దూరం నుంచి వచ్చారు, మాకు తెలిసిన వాళ్ళే పాప మంచి వాళ్ళు, ఆడవిడ చాలా మంచి ఆవిడని చెప్పేసి ఇది గేదెని అయితే 64,500 ఫైనల్ చేశాం. 60,000 నుంచి బేరం ఆడాం, కానీ కుదరలేదు మాకు. గిట్టుకుపోదయ్యా, మాకు అంత తక్కువ ధరకు రాదు, 65,000 తీస్తాను లాస్ట్ అన్నారు. సరేనన్నా, ఇంత దూరం వచ్చాం కదా, కనీసం ఆటో బాడీ కన్నా ఇవ్వండి అని చెప్పేసి 64,500 తీసుకోవడం జరిగింది. గేదెని అయితే ఎక్కించుకున్నామండి. చూడండి, పొదుగైతే బాగా నచ్చింది మాకు. ఇంకా 10-15 రోజుల్లో డెలివరీ కావచ్చు. పొదుగు ఇంకా అధికంగా చేస్తుంది. 4 ఇస్తుందని మేమైతే నమ్మకంగా నమ్మామండి. ఆమె చూడండి, ఇంటికి వచ్చిన గేదె మొట్టమొదటిసారిగా గేదె ఇంటికి వచ్చిందనేసి ఎంతో ఆనందంగా ఆమె అయితే ఎర్రనీళ్ళు తీయడం జరిగింది. చూపిస్తాను చూడండి ఆ విషయాన్ని కూడా. ఇట్లా మా రాయలసీమలో కొన్ని చోట్ల ఈ విధంగా ఎర్రనీళ్ళు అయితే తీస్తారు. అందరు తీస్తారని చెప్పను, కానీ కొన్ని ఏరియాల్లో కొన్ని చోట్ల ఇటువంటి పద్ధతులు అయితే ఉన్నాయి. ఎందుకంటే వారి ఇంటికి వచ్చిన శుభవేళ మంచి దిష్టి తగలకుండా గేదె కోసం ఈ మాదిరి చేసుకున్నారు. అది ఆచారం ఎంతో మంచిదని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వారి ఘాట్లు కట్టేశామండి, వారి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి కట్టేశాం. గేదెని అయితే బాగా నచ్చిందని చెప్పారు మాకు. ఇంకా 10 రోజులు టైం పడుతుందయ్యా, మాకు ఇబ్బంది ఏం లేదు, 10 రోజులు టైం పట్టినా సరే మేమైతే ఉండించుకుంటాం, గేదె మాకు బాగా నచ్చిందని చెప్పారు. చూసుకోవచ్చు గేదె ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇటువంటి గేదెలు కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ప్రతిరోజు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.